సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఈడీ బరితెగించి ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు మద్యం రీటైలర్ సంస్థ టాస్మాక్పై నిబంధనలకు విరుద్ధంగా మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈడీపై అక్షింతలు చల్లింది. తమిళనాడు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నతాధికారులను, ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి భయపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ వేసిన పిటిషన్ను సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రీటైలర్ సంస్థపై ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంకే సర్కార్, టాస్మాక్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు? ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది అని సిజేఐ జస్టిస్ గవాయి అసహనం వ్యక్తం చేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కల్పించుకుని దర్యాప్తును ఆపకండి, దాదాపు 1000 కోట్ల అక్రమాలు జరిగాయి, కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నా సరే అక్రమాలు జరిగాయని, అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టిందన్నారు. ఈడీ అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి నిర్బంధించి అధికారులు వేధించారు అని కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఈడీని మొట్టికాయలు వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తుతం ఆక్షేపించింది.